ఏదో పాపం బిస్కెట్లు ఎత్తే ఉరుతానమే. హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్ న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఒక పెన్ ఉన్నది. ఈ పెన్నులో ఇంక్ అనేది అసలు ఎంత పడుతుంది, అసలు ఈ పెన్నులో ఇంక్ ఎంత ఉంటుంది. సో మనం దీని అంతా ఒక పేపర్ మీద రాసి చూద్దాం. ఈ పేపర్ మీద రాసినాక దీన్ని మొత్తం కౌంట్ చేద్దాం, అంటే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. దాన్ని కిలోమీటర్ లెక్క కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వీడియో మాత్రం ఇదే. మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్రేజీగా డిఫరెంట్ ఉండబోతే వీడియో. అసలు ఇంత అద్భుతంగా గిట్ల కూడా చేయొచ్చా అని నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. కానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. డోంట్ స్కిప్. చలో. సో మన ఈ పెన్లో ఉన్న ఇంకు మొత్తం ఈ పేపర్ మీద రాసి చూద్దాం మనం. ఆ తర్వాత ఈ పేపర్ని ఒకసారి మనం కొలుసుకుందాం. అప్పుడు ఈజీగా మనకు క్యాలిక్యులేషన్ ఈజీగా చేయొచ్చు మనం. ఓకేనా? చలో. మనం స్టార్ట్ చేద్దాం. మనం లైన్ గీసుకుంటూ పోతూనే ఉన్నాం. ఈ విధంగా అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తుంది, లేదా క్యాలిక్యులేట్ చేయరా ఇంకెంతున్నాం. శ్రీరామ జయరామ అని రాస్తే మేము క్యాలిక్యులేట్ చేస్తా. వినాయన ఐడియా ఇచ్చిండు, శ్రీరామకోటి రాయరా, మళ్ళీ అట్ని పనుల పని అది కూడా అయిపోతుంది అంటే, పుణ్యం కూడా వస్తుంది అంటే రాస్తాం రా. కానీ మనకు క్యాలిక్యులేట్ చేయరా కదా, పెన్నులు ఇంకెంత ఉందో, ఎన్ని కిలోమీటర్ వస్తుందో. ఐడియా మంచిగా ఉన్నది. ఇట్లా ఇప్పుడు టాస్క్ ఏంటంటే గాలి వచ్చింది అనుకో, చిక్కులు పడతాయి. ఎన్ని మీటర్లు ఉంటాయంటే ఇది స్ట్రేట్ వస్తుంది లైన్, వంకర వంకర పోతుంది. అదే ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ బిండ మొత్తం కిలోమీటర్ ఉంటుంది ఉండదు. ఈ బిండ మొత్తం అయిపోయిన తర్వాత మనం దీన్ని కొలుద్దాం. మనం ఈ పేపర్ని కొలిసిన తర్వాత మళ్ళీ మనం ఈ లైన్స్ గీసుకుంటూ పోదాం. అలాగే ఇంటికి కొడితే అయిపోయాయి. కరెంట్ బిల్ ఫ్రీ కరెంట్ బిల్ అందరూ వచ్చి అప్లై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ బిండ మొత్తం అయిపోయింది, కానీ ఇంకు మాత్రం 0.00% వచ్చింది. ఇది లాస్ట్కి వచ్చినాక అంత ఆగమా అవుతా అంటే. అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ పేపర్ మొత్తం కొలుసుకుందాం. మనం ఎంత దూరం వచ్చింది, ఎన్ని మీటర్స్ వచ్చింది. 1000 మీటర్స్ కలిపితే 1 కిలోమీటర్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని మీటర్స్ అయితే చూద్దాం మనం. ఇప్పుడు మరి గాలి ఎక్కువ వస్తుంది, పేపర్ తట్టుకోలేకపోతుంది. మనం కొద్దిగా కొలుసుకుందాం. మన వల్ల కాదు ఇట్లా అయితే. మన దగ్గర చిన్న టేప్ ఉన్నది. ఈ టేప్ వచ్చేసి ఎన్ని మీటర్స్ అంటే 3 మీటర్స్ టేప్. ఇది 1000 మీటర్స్ కావాలంటే ఇసుడు ఎన్ని కావాలి? ఇక్కడ వరకు 3 మీటర్స్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టేప్ నిష్పెట్టు, కొంచెం అయితే తెగు నాకు. ఇప్పుడు దీన్ని కౌంట్ చేసుకుందాం. మనం ఫోల్డింగ్ చేసుకుని పోదాం. ఈ 3 మీటర్స్ ఇప్పుడు దీంతో మనం లెక్క తెలుతా అన్నట్టు మనకు. అర్థమైందా? ఇగో ఎంత ఇప్పుడు 1 2 అట్లా ఎక్కడ 6 లెక్క వేయడం మర్చిపోతాం. 1 2. సో మనకి ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే అలా రేపు కూడా అయిపో మరి. అందుకే ఏం చేద్దాం తెలుసా, ఒక 1 ఇగో 2 అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, మా 2 చేతుల మందం అంటే 3 మీటర్స్. ఇక్కడ వరకు ఎన్ని అయినా ఇప్పుడు మన 1 2 3, ఇక్కడికి 4 5 6 7 8 9 10. కరెక్ట్ 10, 9.5. ఇప్పుడు ఈ టీప్ వచ్చేసి మనం 3 మీటర్లు ఉన్నాయి కదా, 3 మీటర్స్. మనం కొలుసుకుని ఎన్ని మీటర్స్ అయింది ఇప్పుడు? 9.5 అయింది. అంతే కదా, 9.5 అయింది. 1 మీటర్ ఇంటూ 9.5 28.5 మీటర్స్. ఒక్క రోల్కి మనకు 28.5 మీటర్స్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఈజీగా మనకు తెలియాలంటే మంచి ఇప్పుడు ఆ పెన్ను ఒడిసేదాకా గీసుకుంటే పోదాం. దాని తర్వాత ఇంటికి కొడితే కథం 250. అంటే 1/2 కిలోమీటర్ కాదు మన లెక్క ప్రకారం చూసుకుంటే. ఇప్పుడు మనం ఇట్లా అయితే చూద్దాం ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో. పెన్ను కొడుతా, పెన్ను కక్కుతా, నేను పెన్ను మొత్తం కారిపోతా. చూద్దాం మరి. 28.5 మీటర్స్ రాసే వరకే నాకు చేతులు కాళ్ళు అన్నీ నొత్తాను నాకు ఇప్పుడు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మనం బ్రూ తెచ్చుకున్నాం, చక్కెర తెచ్చుకున్నాం, పాలు తెచ్చుకున్నాం, గ్యాస్ తెచ్చుకున్నాం, ఇవన్నీ తెచ్చుకున్నాం. ఇప్పుడు చాయ్ పెట్టుకున్నాం. మనం కాఫీ పెట్టుకుందాం. మనం
జారుబిండ 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 జారుతున్నది జారుబిండ జారుబిండ జారుతున్నది. ఎండాకాలం ఏమన్నా చాయ్ పెట్టుకుంటాను, థమ్స్అప్లు గిన్సప్లు తాగుతారా అంటే నువ్వు చాయ్ లవర్ ఇప్పుడు నువ్వు, అందుకే నీ చాయ్ అప్పని చూడండి. చెప్పు, ఏం చెప్పాలా? ఏదో ఒకటి మాట్లాడు. వీడియో ఆన్ చేసినా ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మాట్లాడు ఏదో ఒకటి. వీడియో పాలు పొంగుతున్నాయి, ఫస్ట్ మనం చిన్నగా పెట్టుకొస్తావు. పాలు వంగించుడు అయిపో మనం. చక్కెర నేను అక్షంతలు ఎత్తాను అనే లేదు చాలు. అయ్యో ఈ చక్కెర ఎక్కువ తీయ అయితే వేస్ట్ చేసి. ఎండాకాలంలో ఏమైనా కాఫీ తాగుతారా? కాఫీ పోతాను వీడియో అని పిలిచి. టీ తాగుతారు. తీసుకో మస్తున్నాయి కాఫీ లేక పార్లేజీ బిస్కెట్. లైన్ పెట్టు, ఇప్పుడు 6 లైన్లు అయిపోయింది, 7 లైన్. ఇంత పడతా కావచ్చు నేను వెనకేమో నాకు అవపడతలేదు. ట్రైన్ వస్తాను. స్టాప్ స్టేషన్ వచ్చింది. ఇప్పటిదాకా ఎంత ఒడిచినాడు లేదు తెలియదు, కానీ నాకు మాత్రం చెమటలు మాత్రం ఘోరంగా పడతాను. దాదాపు ఒక 20 లైన్లు అడిచినావారా, 20-30 లైన్లు గీసినావు. అది ఇంకెంత వచ్చింది ఎవరు తెలియదు, కానీ ఆ చేతులకు అంత ఇంకా అంటుతుంది. అట్లా పోతాను సేమ్ ట్రైన్ పట్టలు ఏంటో అనిపిస్తుంది కదా మనకు. చిక్ 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 ట్రైన్ పట్ట ఎట్లా పోతే అట్నే అనిపిస్తుంది. పేపర్కి పెన్ను మార్క్ గీకినట్టు మళ్ళీ పేపర్ మొత్తం గట్టిగా అయింది చూసినావా, గట్టిగా స్ట్రేట్గా అయింది. ఇప్పుడు ఇవరకు గాలి వచ్చి అటు తిరిగి ఇప్పుడు అటు తిరుగుతలేదు. ఇప్పుడు ఇప్పటికీ ఇన్లైన్స్ అయ్యి మొత్తం కాళ్ళు మాత్రం బాగా గుంజుతాయి. పెన్ను సమ కంటే ఎక్కువ వచ్చింది కదా, అది తెలిసి ఒక 100 లైన్స్ 200 లైన్స్ అయితే కావచ్చు అనుకుంటా. గుంజరా ఆల్మోస్ట్. ఓ పెన్ను మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ ఎక్కడిది ఒక 1/2 ఇంచ్ ఉన్నది, అంత అయిపోయింది చూసిలా. కరెక్ట్ 1/2 ఇంచ్ ఉన్నది. ఇక్కడికి ఉండే ఇంకు, ఇప్పుడు ఇక్కడికి ఉండే ఇంకు అయిపోయిందా పెన్ను? అయిపోలే ఎక్కడిది, ఇంకో కొంచెం ఉన్నది. ఆల్రెడీ 75% వచ్చింది, ఇంకో 25% ఉన్నది అంతే. తొందరనే వచ్చింది. నేను లేట్ అయితే కావచ్చు, ఒక 4-5 గంటలు పడితే కావచ్చు అనుకున్నా. కరెక్ట్ మనం ఎప్పుడు వచ్చినాం మనం 4కి వచ్చినాం కదా, 4:24 చాయ్ పెట్టినాం మనం. 4:24 చాయ్ పెట్టినాం, కానీ అంతకన్నా ముందే వచ్చాం మనం. 5:1కి ఇక్కడికి వచ్చినాం. ఈడికి 5:1కి వచ్చాం. నువ్వు అక్కడికి వచ్చి రోడ్డు మీకు వచ్చింది ఎప్పుడు 4కి వచ్చాం మనం రోడ్డు మీకు. అంటే ఇప్పుడు 5:45 అవుతుంది, అంటే 2 hours అవుతుంది. నేను 5-6 hours పడితే వచ్చి అనుకున్నా. 1/2 hour తర్వాత దీని సంగతి మొత్తం బయటపడుతుంది, ఎంత దూరం వచ్చింది, ఎన్ని మీటర్స్ వచ్చిందని. లెక్కలు వచ్చాం మీకు అసలు మరి రాసుకుందాం. అందుకే బీటెక్ పాస్ అయ్యా మేము. మళ్ళీ గుంజుకుపోతాం కూడా ఏర్పడుతుంది, ఇట్లా ఎక్కడ హార్డ్ అవుతుంది ఎక్కడ స్లో అవుతుందని. సో ఇలా చూడడానికి ఇంకా ఊపడుతుంది. కానీ మా ఫ్రెండ్స్ ఏమంటారు అయిపోయింది అంటారు. ఒకసారి చెక్ చేద్దాం, మనం టెస్ట్ చేద్దాం ఒకసారి. పడతలేదు, ఇంకో విధంగా టెస్ట్ చేద్దాం. ఈ పర్ఫెక్ట్ టెస్టింగ్ ఇది. అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా టెస్టింగ్ కూడా అయిపోయింది. మా ఫ్రెండ్ ఇంకొక ఐడియా ఇచ్చిండు, దాన్ని కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి. నోట్లో నీళ్ళు పోసుకొని ఊదాలి ఇప్పుడు.
పెన్ మొత్తం అయిపోయింది సక్సెస్ఫుల్గా పెన్ మొత్తం కంప్లీట్ చేసినాం. ఇక మా చేతులు కూడా చూడాలి, మా చేతులు మొత్తం ఖరాబ్ అయినాయి. ఇంకో ఇది పేపరు, ఒక సైడ్ రెండు సైడ్లు వాడుకున్నాం మేము, 2 సైడ్లు వాడుకున్నాం. మొత్తం ఎన్ని లైన్స్ అయినాయి? 55 లైన్స్. పేపర్ మాత్రం ఇంత ఖరాబ్ కావాలి అసలు, ఎట్లున్న పేపర్ అట్నే ఉన్నది, అక్కడక్కడ చిన్నింది అనుకో. మొత్తం ఇప్పటివరకు ఎన్ని లైన్స్ అని చెప్పు మొత్తం నాకు? 55. 55 ఇంటూ 28.5. చెప్పు లెక్కలు వచ్చా? క్యాలిక్యులేటర్ రూటియా. కిలోమీటర్ నర కరెక్ట్ అంతేనా? 1.5 కిలోమీటర్స్. అసలు మన కిలోమీటర్ నర వస్తా అనుకున్నాం అసలు లేదు. అసలు కిలోమీటర్ అయితే అనుకున్నా ఫస్ట్ నేను అయితే, అసలు ½ కిలోమీటర్ అయితే కావచ్చు అనుకున్నా. కానీ గ్రేట్, కిలోమీటర్ నర అయింది. పెన్ను బాగా గట్టిదే. నా ఒకరి వల్ల కాకపోయేది అంత, అసలు మీ ఇద్దరు ఉండడం వల్ల ఇంత ఈజీగా అయిపోయింది, ఇంత ఫాస్ట్గా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మంచి మీ అనుకున్న దానికంటే ఎక్కువనే అయింది, అసలు బాగా ఎక్స్పెక్ట్ చేసినాం, అంతకంటే ఎక్కువ వచ్చింది అసలు రిజల్ట్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ పెన్ను. సో గ్యాస్ ఇది ఈరోజు వీడియో. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ షేర్, తర్వాత ఏంటి కమెంట్, సబ్స్క్రైబ్ వద్దా. పెన్ను మన వల్ల ఈరోజు పెన్ను ఇంకంత అయిపోయింది, అందుకోసం పెన్నుని ఇప్పుడు మనం చేసేద్దాం.